ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలలో ఒక రణరంగమే దుమారం రేపుతుందనుకోవచ్చు. ఎందుకంటే ఇటు చూస్తే కవిత గారి రాజీనామా, అటు చూస్తే మరి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, నిన్న మరి ప్రెస్ మీట్లో కూడా మరి కవిత గారు తీసుకున్న నిర్ణయం రాజీనామా. అయిపోయింది. అసలు ఎవరి కోసం పెడతారు అసెంబ్లీ సమావేశం? ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కోసం కావచ్చు. మరి ఎప్పుడు పెట్టినా కానీ ఎందుకు మరి సీఎం గారు ప్రజల సమస్యలే ముందుకు తీసుకురావట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 53 లక్షల జీతం తీసుకొని 2 సార్లు మాత్రం అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయింది కేసీఆర్ గారు. తెలంగాణ నిండా ముంచిందే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. అన్ని రకాలుగా వెనుకకు పోయేటట్టు చేసిందే ఆనాడు కల్వకుంట్ల కుటుంబం. అవినీతికి పాల్పడరని చాలా స్పష్టంగా నిన్న కల్వకుంట్ల కవిత గారు. అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వారంలో ఇప్పుడు వరదలు వచ్చి కామారెడ్డిలో వరదలు వచ్చి 5 రోజులు అయిపోయింది. ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత క్లియర్ అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ సమస్య. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి యాక్చువల్గా అది 30 తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కంటిన్యూ కావాల్సిన సమావేశాన్ని 2వ తారీఖే కట్ చేశారు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ముఖ్యమంత్రి గారు పోవాలి కదా, ఆనాడు కేసీఆర్ గారు పోలేదు. తనకు బాధ్యత లేదు, బరువు లేదు. ఆయన కుటుంబమే చిన్నాభిన్నమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే చేసిన పాపాలు ఒట్టినే పోన్నట్టు పెద్దలు చెప్పినట్టు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కల్వకుంట్ల కుటుంబం. అడ్డుపడుతున్న దానిపైన ఫైట్ చేయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎందుకు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు? కాళేశ్వరం సంబంధించి 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాల్పడరు, యాదాద్రి భద్రాద్రి పౌరకులలో అవినీతి పాల్పడరు. ఒకనొకప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, కేసీఆర్ గారి పైన కక్షపూరితంగానే నేను ఈ రోజు ఈ సీటును అధిష్టానం నేను పొందాల్సి వచ్చింది అని చెప్పారు. ప్రశ్నిస్తున్నందుకు నన్ను జైల్లో పెట్టిండు, సెంచరగూడ జైల్లో 13 రోజుల పాటు. ఏదైతే తీవ్రవాదులు కావచ్చు, నక్సలైట్ ఉండేటువంటి. ఇప్పుడు ముఖ్యంగానైతే మరి కవిత గారు అయితే రాజీనామా, ఇటు పార్టీకి రాజీనామా చేశారు, పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, తను లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. అంటే ఇక్కడ కాళేశ్వరాన్ని మించినది స్కామ్, పెద్ద స్కామ్ ఫోన్ ట్యాపింగ్. సిట్టుకు నిన్ననే కల్వకుంట్ల కవిత గారు తను నిన్న మాట్లాడిన మాటలు నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి తెలంగాణ రాజకీయంలో ఏం జరుగుతుంది అనే కోణంలో ప్రజలైతే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల సమస్యలను పక్కన పెట్టారు అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా. మరి ఆ పార్టీలే కొట్లాడుకుంటున్నాయి, ప్రభుత్వాలతో ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలతో ప్రభుత్వాలు. ఏం జరుగుతుంది అసలు, మమ్మల్ని ఎక్కడ వదిలేశారు అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, ఇంకొక విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలలో ఒక రణరంగమే దుమారం రేపుతుందనుకోవచ్చు. ఎందుకంటే ఇటు చూస్తే కవిత గారి రాజీనామా, అటు చూస్తే మరి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, ఇంకోవైపు చూస్తే మరి రేవంత్ రెడ్డి గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆరోపణలు. అంటే అక్కడ అక్రమంగా అక్కడ కట్టడాలు జరిగాయి, అవినీతి జరిగింది, పెద్ద కుంభకోణమే అక్కడ స్కామ్ జరిగింది అని చెప్పి ఇప్పుడు 20 నెలలుగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసులు పెట్టడం జరిగింది. అలాగే మరి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇక్కడ దాకా దారి తీసాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అటు జాగృతి నాయకులు అంటూ ఉన్నారు. నిన్న మరి ప్రెస్ మీట్లో కూడా మరి కవిత గారు తీసుకున్న నిర్ణయం రాజీనామా, పదవికి రాజీనామా, పార్టీకి రాజీనామా. దీనంతటికీ కారణము హరీష్ రావు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సభాముఖంగా ప్రెస్ మీట్ పరంగా కూడా మరి అడిగి తెలుసుకుందాం, నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఇదంతా కూడా కుట్రకోణం చేశారా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రజలు కూడా మరి ఆ విధంగానే అంటున్నారు అని తెలుస్తుంది. మరి మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు.
నమస్తే అండి. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు సార్? ముందుగా బాగుంది. బాగున్నారు. మరి ఏం జరుగుతుంది సార్ అసలు కాంగ్రెస్ లో? ఎందుకంటే ప్రజలేమో పక్క రాష్ట్ర నాయకుడు, ఆ రాష్ట్రాన్ని ఏలే నాయకుడు, ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన నాయకుడు ప్రజలను పక్కన పెట్టేసి మరి ఎందుకు ప్రతిపక్షాలతో కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ కుంభకోణాన్ని పెడుతూ ఉన్నారు. అసలు అసెంబ్లీ అనేది ఎవరి కోసం ఏర్పాటు చేస్తారు, అసెంబ్లీ సమావేశాలు అని అడుగుతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏది అసెంబ్లీ సమావేశాలు మీరు మాట్లాడారు. అవునండి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయింది. అసలు ఎవరి కోసం పెడతారు అసెంబ్లీ సమావేశం? అసెంబ్లీ సమావేశం ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కోసం కావచ్చు. మరి ఎప్పుడు పెట్టినా కానీ ఎందుకు మరి సీఎం గారు ప్రజల సమస్యలే ముందుకు తీసుకురావట్లేదు? ఎందుకు తీసుకురావట్లే? కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ 17 గంటల పాటు నిర్వహించే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు ప్రతిపక్షాలకు అవకాశమే లేకుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, 53 లక్షల జీతం తీసుకొని 2 సార్లు మాత్రం అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయింది కేసీఆర్ గారు. ఇప్పటివరకు అసెంబ్లీ రాలేదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం లేదు. వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే వాళ్ళు. ఎందుకంటే బీహార్కి ఇచ్చినట్టు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు, లేకపోతే లక్నోకు మెట్రో విస్తరణకు సంబంధించి పైసలు ఇచ్చినట్టు తెలంగాణకు పైసలు ఇవ్వకుండా తెలంగాణ నిండా ముంచిందే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. 9 సంవత్సరాల కాలం పాటు కలిసి ఉండి తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చకపోగా, తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోగా, తెలంగాణను అన్ని రకాలుగా వెనుకకు పోయేటట్టు చేసిందే ఆనాడు కల్వకుంట్ల కుటుంబం. అవినీతికి పాల్పడరని చాలా స్పష్టంగా నిన్న కల్వకుంట్ల కవిత గారే చాలా స్పష్టంగా కాళేశ్వరం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట వాస్తవం. లాస్ట్ ఏదైతే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, సంతోష్ రావు గారు చేసిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా నేరెళ్లకు సంబంధించినటువంటి ఇసుక సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో కావచ్చు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ప్రజల సంపదను కొల్లగొట్టరనే మాట చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టునే హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు, దీని వెనుక కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే మరి వాళ్ళంతా అవినీతి చేస్తున్న కేసీఆర్ గారు కూడా బాధ్యత వహించాలి కదా. కేసీఆర్ గారు బాధ్యత వహించాల్సిన అవసరం. కేసీఆర్ గారు దీనికి మొత్తం మూల కారణం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర అధికారం ఉండి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ నిండా ముంచి వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడదు తప్ప తెలంగాణ బంగారు తెలంగాణ మారలేదని చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు అని, అదే కాకుండా ఏకంగా హరీష్ రావు గారు అయితే హుజురాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అదే కాకుండా నిజామాబాద్లో ఆమెను ఒడగొట్టే ప్రయత్నం కావచ్చు, గజ్వల్లో కేసీఆర్ గారు ఒడగొట్టే ప్రయత్నం చేసి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. సిరిసిల్లలో ఏకంగా ఆనాడే 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2009లో కేటీఆర్ గారిని ఒడగొట్టే ప్రయత్నం చేసినని చాలా స్పష్టంగా చాలా విషయాలకు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద ఎప్పటికీ అనునిత్యం అనుక్షణం మీరు చూస్తా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు నారాయణపేట పేరు, అదే భద్రాచలం ఈ రోజు వెంబడే కామారెడ్డి పోయిన పరిస్థితి. వరదలు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఏరియల్ సర్వే నిర్వహించిండు, మెదక్ కలెక్టరేట్ లో ఏకంగా రివ్యూ నిర్వహించి అక్కడ అధికారులతో మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. రోజుకు 18 గంటలు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, అధికారులతో కష్టపడతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో విధ్వంసమైన తెలంగాణను పురోగతిలో తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు వరదలు వచ్చి కామారెడ్డిలో వరదలు వచ్చి 5 రోజులు అయిపోయింది. ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత క్లియర్ అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. మరి రైతులు ఇప్పుడు మందు కోసం, యూరియా కోసం, ఎరువుల కోసం వాళ్ళు ఎంతో ఆరాట పడుతూ ఉన్నారు, అల్లాడిపోతున్నారు, అక్కడ కొట్లాడుకుంటున్నారు ఒకరికొకరు ఎరువులు దొరకక కూడా. మరి ఆ యూరియా సమస్యలను ఎందుకు తీర్చలేకపోతున్నారు? ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే యూరియా సంబంధించినటువంటి సమస్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ సమస్య. వాళ్ళు ఏమంటా ఉన్నా మన రఘునందరావు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏదైతే సింధూర్ ఆపరేషన్ ద్వారా రష్యా కావచ్చు, ఉక్రెయిన్ సంబంధించిన వారు కావచ్చు, ఇవన్నీ మూలంగా ప్రధానంగా యుద్ధ వాతావరణం మూలంగానే ప్రధానంగా భారతదేశానికి సంబంధించిన యూరియా కొరత ఏర్పడింది. చైనా నుంచి రావాల్సినట్టు యూరియా రాకపోవడం మూలంగా ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది. ఇది మా తప్పిదం అని చెప్పి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం లేదు. చాలా సార్లు కేంద్రంలో మంత్రులు కలిసిరు, నడ్డా గారిని కూడా కలిసిరు. అదే కాక వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలా సార్లు కలిసి రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. అందాల్సినటువంటి టైంలో యూరియా అందకపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే రిక్వెస్ట్ చేసిందో అంత యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడ్డమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదా, బాధ్యత లేదా? బాధ్యత ఉంది కాబట్టి కేంద్రంలో మంత్రులు కలిసినాం, బాధ్యత ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు కలిసినాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యూరియా లేదు, అది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా
ఏదైతే రామగుండం ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీ సంబంధించి కూడా చాలా రోజులు అవుతా ఉంది అక్కడ యూరియా సప్లై కాక. అదేవిధంగా ప్రొడక్షన్ కూడా బంద్ అయిపోయే పరిస్థితి. దానికి తుమ్మల నాగేశ్వరరావు ఆల్రెడీ విజిట్ చేసిండు. అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడితే 40 రోజుల సంది ఆ ప్లాంట్ పనిచేయడం లేదని చెప్పి చాలా స్పష్టంగా వారు మన 45 రోజులు సంవత్సరంలో 45 రోజులు మాత్రమే పనిచేస్తే మిగతా రోజుల్లో బంద్ ఉంటుందని చెప్పడంతో కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు మాట్లాడారు. అదే కాకుండా ఇవాళ రేపు కూడా యూరియా సంబంధించినటువంటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిరు కాబట్టి ఆ మార్గ మధ్యలో ఉంది. ఖచ్చితంగా ఈ నైటో రేపటి నుంచో ఆ సమస్య కూడా పరిష్కారం చూపించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎప్పటికప్పటికు అప్రమత్తం అవుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మరి ఇప్పుడు మీరే చెప్పారు కదా, ప్రజల సమస్యలు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పైన పోరాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడేమో మీడియా మీద పోరాడారు, ఆ వీటిపైనే చర్చలు జరిపించారు, మీడియా మీదనే ఎలిగేషన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి యాక్చువల్గా అది 30 తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కంటిన్యూ కావాల్సిన సమావేశాన్ని 2వ తారీఖే కట్ చేశారు. ఇక్కడనేమో కేవలము అది జరిపించిన 2 రోజులు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ప్రజల సమస్యలను ఎక్కడ పరిష్కరించారు? ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది ఓన్లీ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆర్డినెన్స్ను ఆనాడు గవర్నర్ గారు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖకు పంపింది కాబట్టి దాన్ని మరొకసారి అసెంబ్లీలో బిల్లు పెట్టి 50% సీలింగ్ నిబంధన ఎత్తించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందు పోయింది. తర్వాత వాస్తవంగా 5 రోజుల కాలం నిర్వహిద్దాం అనుకున్నప్పుడు వరదలు కావచ్చు, యూరియా కొరత కూడా ఏర్పడేది కాబట్టి అది అసెంబ్లీలో ఉండి పరిష్కరించే ప్రయత్నం కాదు, అసెంబ్లీ నుండి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని ఇమీడియట్ తక్షణమే చర్చ కూడా జరిపించలేదు కదా. పోనీ చర్చ ఎందుకు? ఇప్పుడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ముఖ్యమంత్రి గారు పోవాలి కదా. ఆనాడు కేసీఆర్ గారు పోలేదు, కామారెడ్డికి ముఖ్యమంత్రి పోయారు, నారాయణపేట ముఖ్యమంత్రి పోయారు, నిజామాబాద్ పోయిండు, అదేవిధంగా మెదక్లో రివ్యూ నిర్వహించిండు, కరీంనగర్లో వరదలు వస్తే కరీంనగర్ పోయిండు. ముఖ్యమంత్రి గారు ఏ క్షణం కూడా ఖాళీగా లేకుండానే సమస్యల పరిష్కారం కోసం మాత్రం ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించాలి, ప్రజలు ఎదుర్కొన్న సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు వాళ్ళలాగా టైంపాస్ చేస్తలే. ఆనాడు కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఎవరిని గెలవకుండా ఫామ్ హౌస్లో కావచ్చు ప్రగతి భవన్లో రెస్ట్ తీసుకున్నమాట వాస్తవం. ప్రతిపక్షంలో రెస్ట్ తీసుకున్నారు, అధికార పక్షంలో కూడా అన్నారు రెస్ట్ తీసుకున్నారు. కాబట్టి కంప్లీట్గా మేము ఇంటికి పోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించిన పరిస్థితి మనం చూస్తాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మరి అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలి కదా. తనకు బాధ్యత లేదు, బరువు లేదు, ఆయన కుటుంబమే చిన్నాభిన్నమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే చేసిన పాపాలు ఒట్టినే పోన్నట్టు పెద్దలు చెప్పినట్టు ఆ పాపాలను కూడా ఇప్పుడు చుట్టుకుంటా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయినాయి, పంపకాల్లో తేడాల మూలంగా, అదేవిధంగా తెలంగాణ సంపదను దోసుకొని ఆగమాగం చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. దోసుకున్న సంపదను పంచుకునే క్రమంలో వాళ్ళ మధ్య గొడవలు అవడంతో లాస్ట్ కల్లకుండా ఖైదీ గారు పంపించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎంతసేపు పంపకాల గొడవలు కావచ్చు, పదవుల గొడవలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దోపిడీ చేద్దామని చెప్పే ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ ఏ విధంగా బాగు చేద్దాం, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో నియామకాల విషయంలో అన్నాడు 13 పేపర్లు లీక్ అయినప్పుడు కేసీఆర్ గారు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పట్టించుకున్న పాపాన పోలే. అదే కాకుండా ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగినాయి, 10th వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగినాయి, TGPS లో అవకతవకలు జరిగినాయి. అదే కాకుండా తెలంగాణ నియామకాల విషయంలో అదే జరిగింది. నీళ్ల విషయంలో కృష్ణ కావచ్చు, గోదావరి జిల్లాలో ప్రధానంగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే ఒకసారి 299 టీఎంసీలు ఒప్పుకుంటారు, రెండోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకత వస్తూ ఉంటే 406 టీఎంసీలు అంటారు. రాయలసీమ పోయి రత్నాల సీమ చేస్తా అని చెప్తారు, రోజమ్మ కాడ రాగి సంకటి తిని తెలంగాణ ఉన్నటువంటి కృష్ణా వాటర్లో రాయలసీమకు అత్యధిక భాగం కేటాయిస్తా అని చెప్పేసి రోజమ్మకు మాట ఇచ్చాను. ప్రగతి భవన్కు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి పంచమన్న పరమాణాలు పెట్టి రాయలసీమ రత్నాల సీమ చేస్తా అని చెప్పేసి గోదావరి వాటర్ వాడుకోని చెప్పేసి వారికి మాట ఇచ్చారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పట్టిసీమను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్న పరిస్థితి మనం చూసినాం. బనకచెర్లకు వాళ్ళే కారణం. కాబట్టి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కల్వకుంట్ల కుటుంబం. నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ల విషయంలో అదే జరిగింది, నియామకాల విషయంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ గారు
ప్రగతి భవన్లోకి ఎవరికి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఉమ్. ఇందిరా పార్క్ మరి దగ్గర ధర్నా చేసుకునే అప్పుడెందుకు అవకాశం లేదు. ప్రజలకు కానీ రైతులకు కానీ అప్పుడెందుకు ఇలాంటి పంటకి కావాల్సిన ఎరువులు అందలేదు, యూరియా అందలేదు, ఇలాంటి సమస్యలు రాలేదు? మరి ఇప్పుడు మాత్రం సమస్యలు వస్తున్నాయి. ఇంకొకటి కామారెడ్డిలో వచ్చిన వరదల గురించి కూడా మీరు చెప్పారు, బాగుంది. కానీ ఈ వరదలు కానీ ఎక్కడైనా ఒక ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి సమస్యలు తీరుస్తున్నారు అన్నారు, కానీ ఆ ప్రాబ్లమే రాకుండా ఎందుకు ఇక్కడ చేయలేకపోతున్నారు? దయచేసి క్లౌడ్ బర్స్ట్ అయితే ఎవరు ఏం చేస్తారు? ఇక్కడ దేశంలో క్లౌడ్ బర్స్ట్ తెలంగాణలో కావట్లే కదా, 50 సెంటీమీటర్ల వర్షం కామారెడ్డిలో కురిసింది, ఉమ్, మెదక్లో కురిసింది, నిజామాబాద్లో కురిసింది, దేశవ్యాప్తంగా ఉత్తరాఖండ్ కావచ్చు. ఈ రోజు కూడా పేపర్ తీసుకుని యమునా నది పొంగిపోరుతా ఉంది ఢిల్లీలో. ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పెద్ద ఎత్తున వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది ఆ రాష్ట్రాలన్నీ కూడా. ఈ క్లౌడ్ బర్స్ట్ కావడం, అదేవిధంగా ప్రకృతి అంతా కూడా విలయతాండం చేస్తున్నప్పుడు మరి గవర్నమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో భాగం ముందుకు పోతాం. ఎందుకంటే నాలాలు కావచ్చు, బఫర్ జోన్లలో ప్రధానంగా ఇల్లు నిర్మించుకోవడం, నాలాలని పూడిక తీయకపోవడం, మిషన్ కాకతీయ పేరు మీద మేము పెద్ద ఎత్తున చెరువులు సుందరీకరణ చేస్తున్నాం చెప్పి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కేటాయి. మరి ఆ చెరువులు ఎక్కడ పూడికలు తీస్తే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నాలాల సంబంధించిన ఎంక్రోచ్మెంట్లు కావచ్చు, లింకులని కట్ కావడంతో ప్రధానంగా కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, అదేవిధంగా కరీంనగర్లో కావచ్చు, మెదకులో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాని ఏర్పాటు చేసినాం. హైదరాబాద్ లో వరదల సమస్య ఉండొద్దు, ఈ సమస్య పరిష్కారం కావాలంటే హైడ్రా అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రభుత్వం భావించి రంగనాథ్ గారి నేతృత్వంలో హైడ్రాని తీసుకొస్తే దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం. మూసీని పునరుజ్జీవం చేస్తాం, మూసీని ప్రక్షాళన చేస్తాం, మూసీ ద్వారా సుందరీకరణ చేస్తే హైదరాబాద్ రూపురేఖలు మారితే, హైదరాబాద్ ఆదాయం గణనీయంగా పెడితే, టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తారు, దాంతో 2-3 జిల్లాల ప్రయాణకరంగా ఉంటుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం. త్రిపుల్ తీసుకొస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం త్రిపుల్ పర్మిషన్ ఇవ్వరు. అదేవిధంగా మెట్రో రింగ్, రైల్ రింగ్ తీసుకొస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాకు కావాలని చెప్పేసి అడిగినాం. డ్రై పోర్టుకు సంబంధించినటువంటి ఆంధ్ర తెలంగాణకు అనుసంధానం చేసే ఒక హైవేని అడిగినాం, డ్రై పోర్ట్ నిర్మాణం కోసం నిధులు అడిగినాం. దేనికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా, తెలంగాణ రాష్ట్రంలో మెట్రో విస్తరణ నిధులు ఇవ్వకుండా, అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, అదే పాట్నాకు సంబంధించినటువంటి మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, 1 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్రం చేస్తుంది శూన్యం. కాబట్టి ఎప్పటికప్పుడు కేంద్రంలో మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కలుస్తూనే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల సందర్భాన్ని మాత్రం రాజకీయాలు చేద్దాం, మిగతా సందర్భాలు రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం చెప్పేసి ప్రభుత్వం భావించి ఇప్పటికి ఢిల్లీకి 50 సార్లు పోతే ఢిల్లీ ఎందుకు పోతున్నారు, తెలంగాణకి ఏం జరుగుతుందో చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి విభజన హామీలు కావచ్చు, తెలంగాణ రావాల్సిన అదేవిధంగా వెనుకబడిన జిల్లాల నిధులు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ నిధులు ప్రతిసారి కేంద్రంలో మంత్రులు కలుస్తూ రిక్వెస్ట్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తాము, కేంద్రం ఇవ్వకపోతే కేంద్రం మీద పోరాటం చేస్తాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతే భారతీయ జనతా పార్టీ నిధులు తీసుకురాదు, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించారు. అన్నిటికీ ఇన్ని ప్రయోజనాలు తీసుకురావడానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు అని అంటున్నారు కదా, మరి అడ్డుపడుతున్న దానిపైన ఫైట్ చేయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎందుకు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు? కాళేశ్వరం సంబంధించి 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం 2014-23 వరకు 1,70,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం 1 ఎకరా భారతలేదు. నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదరని పరిస్థితి, గోదావరి కావచ్చు, కృష్ణా వాటర్ కావచ్చు. తెలంగాణ 10 సంవత్సరాల కాలం పాటు మరి కేసీఆర్ గారు ఓన్లీ మౌనం వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు పరిష్కరించకుండా కృష్ణా వాటర్ కావచ్చు, గోదావరి వాటర్ సంబంధించినటువంటి నీటి అలొకేషన్ జరగలేదు ఇప్పటి వరకు. ఎక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, సమ్మక్క సారక ప్రాజెక్ట్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కూడా పనిచేయని పరిస్థితి మనం చూసినాం. కాళేశ్వరం ఒక బూటక ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 93,000 కోట్ల రూపాయల భారం పడ్డది తప్ప తెలంగాణ రాష్ట్రం ప్రతి నెల 6,000 కోట్ల రూపాయల అప్పులు వడ్డీ ఇంట్రెస్టులు చెల్లిస్తూ ఉంది. దానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలని చెప్పి చాలా స్పష్టం. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రం కూడా 12% నుంచి 11.5% నుంచి 12% అప్పులు ఇంట్రెస్ట్ రేట్లు తీసుకొచ్చి తెలంగాణను ఆగమాగం చేసింది కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణను అన్ని రకాలుగా వెనుకపోవడానికి కారణం వాళ్ళు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. ఆ నిర్ణయాలను రెక్టిఫై చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాళేశ్వరంలో మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిలా 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా తెలంగాణ ధాన్యాగారమైంది. ఎందుకు ధాన్యాగారమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడిగితే మీరు కట్టే 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు కదా, 1 ఎకరా కూడా భారతలేదు అంటే మేము కట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి తెలంగాణ సమయం తప్పుదారి పడిస్తాం. ఇక్కడ సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మోటార్ పంప్ సెట్లు 25 లక్షలు అయిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం వాతావరణం అనుకూలంగా ఉండడం కావచ్చు, వర్షాలకు అధికంగా కూర్చోడంతో తెలంగాణ రాష్ట్రం రైతుల శ్రమ ఆధారంగా వరి సాగు పెరిగితే దానికి కాళేశ్వరం అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు వాస్తవంగా కాళేశ్వరంలో ఏం జరిగింది, 30,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ఎందుకు
1,50,000 కోట్ల రూపాయలు పెంచి అందులో 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా అధిక ఇంట్రెస్ట్ తీసుకొచ్చారో తెలంగాణ సమాజాన్ని వివరించడం, మేడిగడ్డ కావచ్చు, అన్నరం కావచ్చు, సుందిల కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టు కుంగిపోవడం, కూలిపోవడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివరించే ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే కమిషన్ వేస్తానని చెప్పి కమిషన్ వేసి తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారుల కమిటీ కావచ్చు, కేబినెట్ చర్చించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత సభ్యుల సలహా సూచన మేరకు ఇది అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉంది, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దీనిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సిబిఐకి ఇస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మెజారిటీ సభ్యులు ఎమ్మెల్యేలు సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించేది సిబిఐ విచారణకి. సిబిఐ విచారణ కూడా తప్పుపడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సిబిఐకి ఇస్తే ప్రాబ్లమే, కమిషన్ వేస్తే ప్రాబ్లమే, సిట్ వేస్తే ప్రాబ్లమే, ఏసీబీ వేసినా ప్రాబ్లమే. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అవినీతికి పాల్పడేది కల్వకుంట్ల కుటుంబం కాబట్టి గొర్రెలలో అవినీతికి పాల్పడరు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాల్పడరు, యాదాద్రి భద్రాద్రి పౌరకొండలో అవినీతికి పాల్పడరు, అదే కాకుండా కాళేశ్వరంలో అవినీతికి పాల్పడరు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వాళ్ళ కమిషన్ కోసం కకృతి పడి ఎక్కడైతే కమిషన్ అత్యధికంగా వస్తుందో అట్లాంటి ప్రాజెక్టు మాత్రం చేపట్టి తెలంగాణ ప్రజలకు ప్రయాణకరంగా ఉన్న ప్రయాణాలు చేపట్టకుండా తెలంగాణను నిండా ముచ్చిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ప్రశ్నిస్తూ వాళ్ళ పాపాలు ఇప్పటితో పోయేది కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినామో ఆ లక్ష్యాలు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా. అంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కూడా అవినీతికి పాల్పడ్డది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒకానొకప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, కేసీఆర్ గారి పైన కక్షపూరితంగానే నేను ఈ రోజు ఈ సీటును అధిష్టానం నేను పొందాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పారు. మరి అదే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పుడు ఆయన కోరిక నెరవేరింది అనుకోవచ్చు. కేసీఆర్ గారి మీద కక్షపూరితంగా కాదు, కేసీఆర్ గారు చేస్తున్న తప్పులను నేను ప్రశ్నిస్తున్నందుకు నన్ను జైల్లో పెట్టిండు. సెంచరగూడ జైల్లో 13 రోజుల పాటు ఏదైతే తీవ్రవాదులు కావచ్చు, నక్సలైట్ ఉండేటువంటి క్రిటికల్ జైల్లో పెట్టిండు, చర్లపల్లి జైలు అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడాడు. జనవాడ పాము సంబంధించి 50 రూపాయల పెట్టి కేసు, అది 50 రూపాయల ఫైన్తో పోవాల్సిన కేసుని 13 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టిండని చెప్పి చాలా స్పష్టంగా. అదే కాకుండా అంతకుముందు తన కూతురు మ్యారేజ్ కూడా పోకుండా ఏకంగా జైల్లో చాలా రోజుల పాటు నిర్బంధించాడు. నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 50-60 రోజుల పాటు జైల్లో ఉన్నా. నా మీద అత్యధిక కేసులు పెట్టిండు కేసీఆర్ గారు. కాబట్టి ఎందుకు కేసీఆర్ గారు కేసులు పెట్టినంటే ఆనాడు ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించినందుకు నా మీద అక్రమ కేసులు పెట్టిండని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నాను. ఆ అక్రమ కేసులు పెట్టినందుకు కావచ్చు, ప్రతిసారి ప్రశ్నించే క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు గద్దెదించాలని చెప్పేసి భావించి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద పోరాటం చేసినందుకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కుర్చీ అప్పయ్యారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. తను మాట్లాడేది కుట్రపూరితంగానో లేదు అక్రమంగా ముఖ్యమంత్రి కాలే కదా, సక్రమ మార్గంలో ప్రజలు ఎన్నుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పార్టీలనే నిర్వీర్యం చేసుడు, టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, సిపిఐ, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను దాదాపు చాలా మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండు. వాళ్ళలాగా మేము చేస్తలేము. తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో 17 గంటల పాటు అసెంబ్లీ నిర్వహించే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజా సమస్యల మీద అందరూ మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కూడా ఎక్కడ యూట్యూబ్ ఛానల్ మీద కావచ్చు, టీవీ ఛానల్ మీద కావచ్చు, మీడియా మీద ఆంక్షలు, ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో అవకాశం ఇస్తుంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మీరు ప్రజా సమస్యలు మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పిన సిద్ధంగా ఉంటే అనవసరంగా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మీద తీసుకుపోయే ప్రయత్నం కేటీఆర్ గారు, హరీష్ గారు చేస్తూ కేసీఆర్ గారు ఏమో ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరి మీదైనా పోరాటం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్థితించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు ముఖ్యంగానైతే మరి కవిత గారు అయితే రాజీనామా, ఇటు పార్టీకి రాజీనామా చేశారు, పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలా, కల్వకుంట్ల కుటుంబంలో పంపకాల్లో వచ్చినటువంటి విభేదాలు. అదేగా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేం కాబట్టి, కల్వకుంట్ల కవిత గారు అడ్డుకుంటది కాబట్టి తనను తప్పించాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు తప్పించే కనపడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే గతంలో 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసారు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. తను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతూ ఉంది కాబట్టి నన్ను అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంది కాబట్టి తను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీ పొత్తు అనేది కుదరదు కాబట్టి ఖచ్చితంగా తను ఎప్పుడో జరగాల్సినట్టు దాన్ని ఇప్పుడే ఈ అదును చూసి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి పంపించడం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని తప్పించడం, తర్వాత హరీష్ రావు గారిని మచ్చి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడో ఒకసారి హరీష్ రావు గారిని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఫస్ట్ కేటీఆర్ గారు ఎక్కువ పెట్టారు, తర్వాత తను యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఏకంగా
హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద. అంటే కల్వకుంట్ల కుటుంబం మొత్తం అవినీతి పాల్పడడం చాలా స్పష్టం. ఎందుకంటే తను లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు గారు కావచ్చు, కాళేశ్వరంలో కేసీఆర్ గారు కావచ్చు, అంతా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా అవినీతి పాల్పడ్డ మాట వాస్తవం నిర్ధారణ అయిపోయింది. కాబట్టి తెలంగాణ సమాజానికి వాళ్ళు చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఆ ప్రశ్నలకని కూడా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పింది. అంటే కవిత గారే చెప్పారు కదా నిన్న ప్రెస్ మీట్ లో కూడా, హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసే నా మీద కుట్ర పన్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్ లో కూడా ప్రయాణించారు. ఆ తర్వాత నుంచే నా మీద ప్రయోగాలు మొదలైనవి కూడా, నాకు కుట్రలు పన్నుతున్నారని నాకు అర్థమైపోయింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కనుక ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. అనవసరంగా బట్టగాచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టం నిన్ననే మాట్లాడి నారాయణపేట సభలో, చాలా ఇప్పటివరకు ఎవరు స్పందించారు. ఇంకా హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, రఘునందన్ రావు గారు ఒక్కరు మాట్లాడారు. అదేవిధంగా ఈటరాజేంద్ర గారు స్పందించలేదు. చాలా మందికి ముడిపడి ఉంది ఈ అంశం. కల్వకుంట్ల కవిత గారు నిన్న మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రశ్నలు చాలా మిగిలే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టం, నేను ప్రజల ముందు ఉండి ప్రజలు ముందు తీసుకు ప్రయత్నం కావచ్చు, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఎవరెనుక ఉండి నడపాల్సిన కర్మ మాకు పట్టలేదు. వాళ్ళ కుటుంబంలో విచ్ఛిన్నించాల్సిన అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడు. రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఏది బాధ్యత అది చేసే వాళ్ళం కాదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి కుట్రలు తావు చేసింది. కుట్రలు పనేది వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రజాప్రభుత్వం ప్రజల ప్రయోజనార్థం కావచ్చు, ప్రజలు బాగుండాలి, అందరూ సమిష్టిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా కోరుకుంటలేదు. వాళ్ళు ప్రజా సమస్య మీద మాట్లాడాలి, ఆ సమస్యలు కాంగ్రెస్ పార్టీ పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది తప్ప వాళ్ళలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మొదల్లోనే కూల్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చే ప్రయత్నం ఏం చేయలేదు. వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ మంచిగా ఉండాలి, అందులో కాంగ్రెస్ పార్టీ బాగుంటారు, ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ జరిగినటువంటి అన్యాయాన్ని పూడ్చే ప్రయత్నాలు భాగంగా 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ లక్ష్యాలు నెరవేరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ విధ్వంసం చేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఆ పాపాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకు చుట్టుకుంటా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు బాధ ఏందో తెలుస్తూ ఉంది. ఆనాటి ఒక్కరిని కాదు, ఇద్దరు కాదు, చాలా కోదండరామ్ గారు అరెస్ట్ చేశారు, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు, తెలంగాణ ఉద్యమకారులు అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెట్టారు. చాలా మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయశాంతి గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఆలయ నరేంద్ర గారు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, ఆచార్య కుండలక్ష్మణ్ బాబు గారు కావచ్చు, చాలా మందిని బీఆర్ఎస్ పార్టీ రవీంద్ర నాయక్ గారు కావచ్చు, ఏ చంద్రశేఖర్ గారు కావచ్చు, వాళ్ళ చిట్ట చాలా ఉన్నది. వాళ్ళందరి పాపాలు ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని చుట్టుకున్నాయి. కాబట్టి కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వచ్చినాయి. ఏకంగా పార్టీ నుంచి కల్వకుంట్ల గారు కవిత గారిని పంపించే పరిస్థితి వచ్చిందనే వాళ్ళ పార్టీలో ముసలం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ కాళేశ్వరాన్ని మించినది స్కామ్, పెద్ద స్కామ్ ఫోన్ ట్యాపింగ్. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఈ కేసు ఒక 20 నెలలుగా కొనసాగుతూనే ఉంది. అలా ఒకరి తర్వాత ఒకరిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తూనే ఉన్నారు. కానీ మెయిన్ సూత్రధారులు ఎవరు అంటూ ఇప్పటి వరకు బయటికి రాలేదు. అలాంటిది నిన్న కల్వకుంట్ల కవిత గారు మరి సభాముఖంగా కూడా మీడియా ముఖంగా ఆమె చెప్పడం జరిగింది. దీనికి కారణం సంతోష్ రావు అండ్ ఇటు హరీష్ రావు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా తీసుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఇక్కడ దయచేసి ప్రభుత్వం సిట్టు విచారణ జరుగుతాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు విచారణ జరుగుతాం. సిట్టుకు నేనే కల్వకుంట్ల కవిత గారు తను నిన్న మాట్లాడిన మాటలు నిజమైతే ఖచ్చితంగా సిట్టుకు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఏకంగా కేటీఆర్ సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసులో సబార్డినేట్స్ వాళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేశారని, మా ఆఫీసులో పనిచేసే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి చాలా స్పష్టంగా మాట్లాడు. కాబట్టి తన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నా కూడా, తను ఏమైనా వాంగ్మూలం ఇవ్వదలిసినా కూడా సిట్టు దగ్గరికి వెళ్ళి వాంగ్మూలం ఇస్తే దాని మీద కూడా సిట్టు విచారణ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదే కాకుండా సిబిఐ కూడా ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి పాల్పడి హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు చెప్పినప్పుడు దాని మీద కూడా సిబిఐకి ఆల్రెడీ ఇచ్చింది. సిబిఐ కూడా తను వాంగ్మూలం ఇస్తే దాని మీద కూడా సిబిఐ వాళ్ళు విచారణ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలు సమర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆధారాలను సిబిఐ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న కల్వకుంట్ల కవిత గారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దిశ కూడా విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోవడానికి సిద్ధంగా ఉంది. హరీష్ రావు గారి మీద కంప్లైంట్ ఇస్తే మేమేదో విచారణ చేయలేదు అని చెప్పే విధంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడతాం. ఏదైనా హరీష్ రావు గారు అవినీతిలో ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలు సమర్పిస్తే అవన్నీ కూడా సిబిఐ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇష్యూలను డైవర్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు కావచ్చు, ఆస్తుల పంపకాలు కావచ్చు, అదేవిధంగా నగదు పంపకాలు కావచ్చు, లేదు పవర్ షేరింగ్లో కావచ్చు, పార్టీని ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు కావాలా, లేకపోతే కేసీఆర్ తదనంతరం ఎవరు పార్టీని ముందు తీసుకోవాలనే
పంచాయతీల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కల్లకుంట్ల కవిత గారు, వాళ్ళు సంతోష్ వాళ్ళే రావు పంచాయతీలు వాళ్ళ పెట్టుకుంటున్నారు. పంచాయతీలు ఆ తీర్చుకోలేక పంచాయతీలు పెట్టుకునేలాగా మరి సీఎం గారే క్రియేట్ ఇట్లా చేసి రచ్చగెలవాలి. చెల్లెని సర్ది చెప్పలేనోడు కేటీఆర్ గారు, కూతుర్ని సర్ది చెప్పలేనోడు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని వాళ్ళు ఏ విధంగా ఆనాడు పాలించారో తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి, ఇంట్లోనే గెలవలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో అంతర్మంతరం కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో. మీరు అట్లా అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలం మాత్రమే పార్టీకి అనుగుణంగా, పార్టీ కట్టుబాట్లకు అనుగుణంగా కవిత గారు అలా తను ఒక అడుగు ముందుకేయకుండా ఆమె ఉన్నారు గమన. కానీ ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చేసింది ఆమెకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి కవితనే గట్టి పోటీ, ఇంకా రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది అంటున్నారు. దీనికి మీరందరూ ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ పార్టీ బలైన పడితే ఎవరు లాభం జరిగింది? భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. మొన్న 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 20% ఓట్లు భారతీయ జనతా పార్టీకి పోయినాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి రాలే కదా. మా ఓట్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంత ఉన్నాయో ఎంపీ ఎలక్షన్లకు వస్తాక 0.5% పెరిగి తెలంగాణ రాష్ట్రం మా సంఖ్య పెరిగింది. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు గట్టిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 16 ఎంపీలు గెలిచేది. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారికి ఒప్పందం, భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ లాభం జరగలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలహీనపరచడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే మేలేం లేదు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లోపాయకారికి ఒప్పందం కావచ్చు, వాళ్ళ కుటుంబంలో తగాదాలు కావచ్చు, అవన్నీ కూడా గతంలో భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే, భవిష్యత్తులో భారతీయ ఉపయోగపడుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అదే భారతీయ జనతా పార్టీ కావచ్చు, భవిష్యత్తులో కలిసి పోటీ చేసే ప్రయత్నంలో భాగంగా కల్లకుంట్ల కవిత గారు ఉంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఆమెను పంపించే ప్రయత్నం వారే చేసుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులంతా కలిసి కేసీఆర్ గారు ఇది కరెక్ట్ టైం అని చెప్పి భావించినట్టు కాబట్టి కల్లకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేసి కనపడతా ఉంది. అందుకే మరి కవిత గారే సీఎం గారికి గట్టి పోటీ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పోటీ అయినా గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్. థర్డ్ భారతీయ జనతా పార్టీ ఉన్నది. మరి ఎవరి సంఖ్య ఏందనేది భవిష్యత్తు నిర్దేశిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. స్థానిక ఎన్నికలు ఇప్పటి వరకు జరిపించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. అట్లే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు కూడా వచ్చినాయి. అవి పాటికి నివేదిక కూడా సమర్పించాల్సిన అవసరం ఉండే. మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా పెండింగ్ లోనే పెట్టి ఇంతవరకు ఆ ఎలక్షన్స్ ఎందుకు జరిపించట్లేదు? ఇక్కడ చాలా స్పష్టంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కామారెడ్డిలో మాట ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రం కులగణన చేసినాం, 2 సార్లు కులగణకు అవకాశం ఇచ్చినాం. కేంద్రమే ఒత్తిడి చేస్తే కేంద్రం కూడా జనగణన కులగణన చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో వాళ్ళు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక మెట్టు వెనుకకు వచ్చి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జంతర్ మంతర్ ధర్నా తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వైఖరిని మార్చుకున్న పరిస్థితి మనం చూసినాం. బీసీల 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కేంద్రం సహకారం అందించలేదు. కాబట్టి డెడికేషన్ కమిషన్ కావచ్చు, చట్టాలకు సంబంధించినటువంటి బిల్లులు గవర్నర్ ఆమోదించలేదు, అదేవిధంగా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు, ఆర్డినెన్స్ కూడా ఆమోదించలేదు. కాబట్టి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో 50% నిబంధన తొలగించే ప్రయత్నంలో కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో మొన్న రీసెంట్ కూడా మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ బీసీలు పాస్ చేసారు. కాబట్టి గవర్నర్ ఆమోదం తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 42% రిజర్వేషన్ ఇచ్చి లోకోడిపాల ఎలక్షన్ పోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా ఎలక్షన్ లేట్ అయినాయి తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని చూసి ఎలక్షన్ లేట్ చేసుకోలేదు. అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఎప్పుడు జరిపిస్తారు అనేది. ఎంత సమయం పట్టొచ్చు? సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులలో కనీసం ఈ స్థానిక ఎన్నికలు జరుగుతాయంటారా? లేదు, ఇక్కడ చాలా స్పష్టంగా గవర్నర్ గా ఆమోదం లభించిన తర్వాత ఎలక్షన్ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు రాష్ట్రపతి గారు ఆమోదిస్తలేరు, ఇటు గవర్నర్ గా ఆమోదిస్తలేరు, కేంద్రం 9th షెడ్యూల్లో పెడతలేరు. కాబట్టి 50% నిబంధన ఎత్తేసి తప్ప ఎలక్షన్ పెట్టలేము. సుప్రీం అదేవిధంగా హైకోర్టులో కేసు ఉంది కాబట్టి సెప్టెంబర్ చివరి వరకు ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు సూచించింది. కాబట్టి దానిలో బాగా ఎలక్షన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే కాలాల గరగట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలు నిండా ముంచి 33% రిజర్వేషన్ 23% తక్కువ చేసి ప్రధానంగా బీసీలు వెనుకబడిన కారణం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏమో బీహార్లో ఉన్న గవర్నర్ గారు నితీష్ కుమార్ గవర్నర్ గారు బాధ చేసిన బిల్లుకు గవర్నర్ గారు ఆమోదించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ చేసిన బిల్లును గవర్నర్ గారు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖ పంపింది. కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అయిన తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టబోతా ఉంది. జూబ్లీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. మల్కాయి కూడా మీరు చూస్తాం, మల్కాయిలో బీఆర్ఎస్ పార్టీ థర్డ్, చేవెల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు థర్డ్ పోయింది, సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ డివైడ్ పోయిన పరిస్థితి మనం చూసినాం. 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చారు. చాలా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి చూసినాం.
ఘోర పరాభవం మన జరిగిన లోక్సభ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నది. కరీంనగర్ టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జూబ్లీహిల్స్ లో గెలుస్తుందనే నమ్మకం ఉందా కాంగ్రెస్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎవరికి ఇవ్వబోతున్నారంట? ఎవరికి ఇస్తారనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరైతే సర్వేలు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలుగా ఎవరైతే గెలుస్తారని చెప్పేసి సర్వేలు వచ్చిన దాని తర్వాత కాంగ్రెస్ లోకి ఆహ్వానించబోతున్నారు, ఆమెనే జూబ్లీహిల్స్ లో నిలబెట్టబోతున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి అని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి కానీ కల్వకుంట్ల కవిత కానీ ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా కల్వకుంట్ల కవిత గారి ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారితో కాంగ్రెస్ పార్టీ పని లేదు, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కూడా కల్వకుంట్ల కవిత గారు పని లేదు. మేము ఆమెని కేసీఆర్ గారు కూతురులాగా, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకురాలుగా చూస్తారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తితో కూడా లోపాయక ఒప్పందం కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగానే ఉన్నాం. మాకు సిపిఐ పార్టీతో పొత్తున్నది, దానిలో బాగా టీజేఎస్ తో పొత్తున్నది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారితో కానీ భారతీయ జనతా పార్టీతో కానీ బీఆర్ఎస్ పార్టీని కూడా సమదూరంలో కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అంతే. ఇంకా కానీ ఎవరితో అయితే పొత్తు లేదు, బీజేపీతో అసలే పొత్తు లేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్ లో గెలవబోతా ఉంది. రెండో స్థానం కోసం బీఆర్ఎస్ పార్టీ భారతీయ పోటీ పడతా ఉన్నాయి. ఖచ్చితంగా రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం ఉంది. కంటోన్మెంట్ లో 3 ఉంది కాబట్టి జూబ్లీస్ లో 2 ఉండే అవకాశం ఉంది. చివరిగా ఒకటే అడగదలుచుకున్నాను, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తవుతుంది కూడా. ఈ 20 నెలల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను 2-3 నెరవేర్చారు, మిగతా అన్ని పక్కకు తోసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ, బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ లొల్లులు తీసుకొచ్చేసి ప్రజల మైండ్ డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీలను పక్కకు నెట్టేస్తున్నారు. ఇప్పుడు రైతులకు కూడా ఇచ్చిన హామీలను అవి కూడా పక్కకు నెట్టేశారు. రైతులకు ఎప్పుడు మేలు జరుగుతుంది, ప్రజలకు ఎప్పుడు మేలు జరుగుతుంది, ప్రభుత్వం ఎప్పుడు మేలు చేస్తుంది, ఈ ఎలక్షన్లను ఎప్పుడు జరిపిస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీరు గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము 417 హామీలు ఇస్తే ఇప్పటివరకు 200 హామీలు నెరవేర్చినాం. ప్రజా సమస్యల మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద కావచ్చు. అసెంబ్లీలో చర్చ చేద్దాం రండి అంటే కేసీఆర్ గారు ఏమో అసెంబ్లీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. మరి కేంద్రం ఎంత తెలంగాణకు సాయం చేసిందో, మరి మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా సాయం చేసి తెలంగాణను ఏ విధంగా భారతీయ జనతా పార్టీ నిండముస్తా ఉందో మహేశ్వర్ గారు మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడరు, కేసీఆర్ గారేమో అసెంబ్లీ రారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. మేము సన్న బియ్యానికి సంబంధించి హామీ ఇవ్వలే. సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా ఇంప్లిమెంట్ అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున భారం అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కులను కాపాడే ప్రయత్నం కావచ్చు, పేద వర్గాలకు కూడా సన్న బియ్యం అందాలని చెప్పి ప్రభుత్వం భావించి సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాం. ఉచిత కరెంట్ కావచ్చు, అదే 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. తెలంగాణ ఒకటి కాదు, మహిళల కోసం అద్భుతమైన పథకాలు. ఇందిరమ్మ ఇండ్లు 5% కూడా ఎవరికి రాలేదు, 5% అమలైన అంతే, మిగతా ఎంత అవ్వలేదు అంటున్నారు ప్రజలు కూడా. లేదా ఇంకొకసారి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇంకొక తప్ప ప్రతి నియోజకవర్గం 3500 ఇల్లు ఇస్తా ఉన్నాం. ఇంకొక తప్ప ఇందిరమ్మ ఇస్తే అసలు నియోజకవర్గాలు ఇల్లు అడిగే వాళ్ళే లేరు. తులం బంగారం రాలేదు. టైం ఉందమ్మా, మాకు టైం ఉన్నది. మాకు 3 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది. ఆ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆర్థికంగా చితికిపోయేటట్టు చేసిండు. 11 రోజుల నుంచి ఆర్బీఐ ఆరబడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. కేంద్ర సహకారం తెలంగాణకు అందిస్తలేదు. కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నారు. ప్రజల కోసం ప్రతిదీ కూడా చూస్తా ఉన్నారు కదా. ప్రజల కోసం ఒకటి కాదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు పోతా ఉన్నారు. రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇవ్వలేదు, మేము రేషన్ కార్డు ఇచ్చినాం. 500 రూపాయలు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, 666, మెట్రో విస్తరణ, మూసి, రేషన్ కార్డులది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ సెంటర్ల దగ్గర మా అన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎవరికి ఇచ్చారండి రేషన్ కార్డులు అంటే? దయచేసి 5 లక్షల పైచిలకు తెలంగాణ రాష్ట్రం వైట్ రేషన్ కార్డులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 5,42,000 మంది. అరే ఎవరికి పడుతుంది? అందరికీ రేషన్ కార్డు, అందరికీ రేషన్ కార్డు రావు. దానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా నిబంధనలు లోబడి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వైట్ రేషన్ కార్డులు ఇస్తా ఉంది. అదే కాకుండా సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు. ఒకటి కాదు, మహిళల కోసం సోలార్లో వాళ్ళ భాగస్వామ్యం చేసినాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు చేసారు. ఒకటి కాదు, 2 కాదు. మహిళల కోసం పెట్రోల్ బంకులు, మహిళలకు సంఘాలకు సంబంధించిన రుణమాఫీ, మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్రంలో స్కూల్లో యూనిఫామ్ కుట్టించే కార్యక్రమం కావచ్చు, ఫుడ్ సంబంధించినటువంటి శిక్షణ. ఒకటి కాదు, చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అద్భుతమైన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా అమలు కాలేదు. మేము చర్చ చేయడానికి రండి అంటే భారతీయ జనతా పార్టీ రావట్లేదు. మీరేం చేసారో చెప్పండి. కేసీఆర్ గారు రండి అసెంబ్లీ, కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రజా సమస్యలు అసెంబ్లీకి వస్తే అన్ని సమస్యలకు క్లారిటీ వస్తుంది. మరి అంతే కదా, ప్రతిపక్ష నాయకుడు, ప్రజల సమస్యల నాయకుడు ఆయన.
ఆయన ఒక్కరు అసెంబ్లీకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అన్ని దొరుకుతుంది. సమస్యలు ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్షాలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడాలి కదా. మీ 9 సంవత్సరాల పరిపాలన, నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల లోపు అదే 18 నెలల పరిపాలన చర్చ రండి అంటే రారు కదా. ప్రజా సమస్యల మీద మాట్లాడదాం రండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు టైం ఇస్తాం, మేము గౌరవంగా చూసుకుంటామంటే కేసీఆర్ గారి అసెంబ్లీ రాకుండా ముఖం జాడేసి ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటే మేమేం చేయాలా? అట్లాంటప్పుడు ఆయన రాజీనామా చేసి హరీష్ రావు గారికో కేటీఆర్ గారికి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రజా సమస్య గురించి వాళ్ళన్న మాట్లాడతారు, వాళ్ళకి ఇవ్వడు, ఆయన రాడు. కాబట్టి అనవసరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరణం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజా సమస్య పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసాం కదా, ఎందుకంటే మరి ప్రజల సమస్యల పట్లే పరిష్కారం కోసమే, అభివృద్ధి కోసమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలో జరిగే ఈ గొడవలకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇటు ప్రజలు, అటు జాగృతి నాయకులు మాత్రం ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి గట్టి పోటీ అంటే కల్వకుంట్ల కవిత గారే. ఇక ఆమె కేసీఆర్ గారి ఒక ప్రతిరూపంగా దూసుకురాబోతుంది రాబోయే ఎలక్షన్లలో. ఇంతటితోటి మరి రేవంత్ రెడ్డి గారి పదవి అనేది క్లోజ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇంకా నెక్స్ట్ మరి కాంగ్రెస్ రాదు అని ఓ పక్క వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నిలబడేది కాంగ్రెసే అని చెప్పి ఇక్కడ చరణ్ కౌశిక్ గారు చెప్తున్నారు. మరి ఏం జరగబోతుందో మనం కూడా వేచి చూద్దాం. మరి అసెంబ్లీకి మరి నెక్స్ట్ అయినా కేసీఆర్ గారు రాబోతున్నారా? ప్రజల సమస్యల పట్ల పరిష్కారం దొరకబోతుందా? మీతో పాటు మేము కూడా వేచి చూస్తాం. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.